టైటిల్ కార్డు పడేటప్పుడు మన సాయి పల్లవిని వేస్తారు. ఇంకా ఎంతగా మనం ఓన్ చేసుకున్నామో మన అమ్మాయి మన సాయి పల్లవిని వేస్తారు నా. ఇంకా మన నాగ చైతన్యకి యువ సామ్రాట్ అని వేసినారు. హ్యాపీ అంతే. ఇంకా ఆయనే అంటే సాయి పల్లవిని అంత ఓన్ చేసుకునేసినాం మనం. ఇంకా తను కేరళ అమ్మాయి కాదు, మన అమ్మాయి. ఇంకా ఇంకొచ్చే ఫిలిమ్స్ అన్ని కూడా తెలంగాణ డబ్బింగ్ ఎక్కువ చెప్పింది ఆమె ముందు. ఇది ఇక్కడ శ్రీకాకుళం యాష్ వస్తుంది నా. అది పర్ఫెక్ట్ తీసుకున్నారు నా, పర్ఫెక్ట్ తీసుకున్నారు. కొంచెం యాష్ మీద కూడా ఒక డైలాగ్ పడుతుంది. డైరెక్టర్ మాత్రం రైటింగ్ బాగా రాసుకున్నా, కానీ స్లో నరేషన్ ఇవ్వడం వల్ల కొంచెం ఎవరికైనా ల్యాగ్ అనిపించచ్చు. అది ల్యాగ్ కాదు, స్లో నరేషన్ అంతే. నరేషన్ స్లో అయింది అంతే. కనెక్ట్ అయితే అవేం కనబడవు. నా సినిమా మాత్రము అస్సలు కళ్ళలో లాస్ట్ క్లైమాక్స్లో కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి నా. ఎందుకు ఇంత పర్సనల్గా చెప్తున్నానంటే అలా జీవి చేసినారు వాళ్ళు. ఇద్దరు క్యారెక్టర్స్ మనకే ఒక రకమైన ఫీలింగ్ అనేది. అంటే ఆ ఫీలింగ్ కూడా రావడానికి కారణం దేవిశ్రీ ప్రసాద్. బెస్ట్ ఇచ్చిన నా మ్యూజిక్. సాంగ్స్ ఒకటి ఉన్నాయన, ఆ లిరిక్స్ వింటాంటే ఎంత సమ్మగా ఉన్నాయో. ఇంకో మాట, ఈ వర్డ్ మాత్రం కొన్నేళ్ళు వినబడుతుంది. బుజ్జి తల్లి పాట కాదు, ఆ వర్డ్ మాత్రం మామూలుగా మనం చూసిన బంగారము రా బేబీ ఇంకా నుంచి బుజ్జి తల్లి స్టార్ట్ అవుతుంది. ఆ రేంజ్ కూర్చోబెట్టినాడు. ఇప్పుడు బుజ్జి తల్లి ఇంకా డార్లింగ్లు ఏమి ఉండవు, ఇంకా ఓన్లీ బుజ్జి తల్లి. దట్టు ఆ క్యారెక్టర్లో సాయి పల్లవిని తీసుకోవడం మాత్రం హైలైట్. అసలు ఇంకెవరినన్నా కూడా ఊహించుకోలేమన్నా. ఆ మాదిరిగా యాక్టింగ్ అనేది ఇచ్చింది తను. అమరంలో మొన్న కూడా చూసాము. అమరంలో చూసి ఏడుపు వచ్చేస్తుంది, ఏడిపిచ్చేస్తుంది అసలు. అంటే ఆ టైప్ ఆఫ్ యాక్టింగ్ అనేది డైరెక్టర్ తీసుకున్నాడంటే గ్రేట్ అసలు. అంటే నా ఎలా అంటే ఒక అమ్మాయి తన ప్రేమని కాపాడుకోవడానికి తను ట్రై చేస్తుంది, అక్కడ లాస్ అవుతా ఉంటుంది. నాకు తెలుసు అసలు ఆ స్టోరీ లైన్ మనం చూడాలి వెంటనే. అంటే ఒక రకంగా ఉంటుంది కానీ లైక్ ఇది మనకి వాడు లాస్ట్లో క్లైమాక్స్లో ఏం చూపిస్తాడంటే ఇది కొన్ని ట్రూ ఈవెంట్స్ వల్ల తీసుకొచ్చిన అమ్మని చూపిస్తాడు. సో ఇంకా అలా వెళ్ళిపోతాడు స్టోరీ అని చూపిస్తాడు. ఇలాంటి క్యారెక్టర్ చేయడం అస్సలు ఆయన ఆ క్యారెక్టర్లో అసలు ఆ టైటిల్కి పర్ఫెక్ట్ యాప్ట్ ఆయన అసలు. అంటే ఆ టైటిల్ తగ్గట్టు, అంటే దాంట్లో స్టోరీలో ఆయనకు ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ని క్లైమాక్స్ వరకు ఎక్కడ ఆ క్యారెక్టర్ అంటే తనకున్న క్యారెక్టరైజేషన్ని అంటే నాయకుడు లాగా, ఒక నాయకుడు తండేల్ అంటే ఒక నాయకుడు అని ఆ క్యారెక్టర్ని తను ఎక్కడ తీసుకోకుండా యాక్టింగ్ కూడా అలా తీసుకొచ్చాడు. ఇంకా దేవిశ్రీ ప్రసాద్ గురించి చెప్పుకోవాలన్నా. నేను ఒకరోజు చెప్పిన దేవిశ్రీ ప్రసాద్ అయిపోయింది కథ కంగువా మూవీకి. నిజంగా ఆ ఫీలింగ్ అనేది దేవిశ్రీ ప్రసాద్ కూర్చోబెట్టడం కారణం. ఇంకోటి ఏమంటే కొంచెం స్లో నరేషన్ ఉంటుంది మూవీ. ఏంట్రా ఇంత స్లోగా పోతుంది మూవీ అనుకున్న. సెకండ్ హాఫ్ కొంచెం వీక్ స్టోరీనే, కానీ స్లో నరేషన్తో సెకండ్ హాఫ్ లేపుతాడు. అంటే ఎమోషన్గా నా ప్రీ క్లైమాక్స్ ఉంటుంది నా. ఈ ఏమంటారు అవి ఆ గ్రంథులు అనేటివి ఉంటాయి కదా, ఏడుపు కానీ లేను అవి ఉండేవని ఖచ్చితంగా కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి నా. లేకపోతే మనం ఏం చేయలేము. ఇంక నేను కఠినాత్ముడు అనుకుంటే ఏం చేయలేము తప్ప. అంటే ఆ మాదిరి యాక్ట్ చేశారు వాళ్ళు. ఒక తెలియని విషయం ఆ హీరోకి తెలిసినప్పుడు తను అది మనకే ఏదో అయిపోయినట్లు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. అలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన. వాళ్ళ యాక్టింగ్ ఒకటైతే ఆ మ్యూజిక్ వల్లే ముందరికి వెళ్ళిపోతుంది. చందు మొండేటి కూడా ఇంతకుముందు నేను అదే నా అంటున్నది. చందు మొండేటి అనే ఒక డైరెక్టరు కార్తికేయ 2 అలాంటి ఒక పాన్ ఇండియా మూవీ తీసినప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయాల. ఫస్ట్ హాఫ్ చూస్తానే ఏంది నా ఆ రేంజ్ ఏంటి. ప్రేమం అంటే అది డబ్బింగ్ మూవీ, అది వదిలేయండి. అది రీమేక్ వదిలేయండి. నాకు ఆ కార్తికేయ 2 అంత భారీ హిట్, అంటే పాన్ ఇండియా లెవెల్లో ఎంత ఆదరించినారో మనకు తెలుసు. సో ఈయనేంది వచ్చే నెక్స్ట్ మూవీ ఇలాంటి మూవీతో ఎందుకు వచ్చినాడు అని. కానీ దీంట్లో కోర్ వచ్చి ఎమోషన్, ఆ లవ్ అనే ట్రాక్ తీసుకొని వచ్చినాడు. వాళ్ళిద్దరి మధ్య హీరో హీరోయిన్ మధ్య వచ్చే ప్యూర్ లవ్ అనేది మనకు కూర్చోబెట్టేస్తుంది. ఉన్నాయి. కరుణాకర్ అనే ఒక మన తమిళ యాక్టర్ ఉన్నాడు కదా, ఆయన కూడా మంచిగా అంటే డీసెంట్గా ఉంటుంది. కొంచెం అండర్స్టాండింగ్ క్యారెక్టర్. ఎక్కువ వీళ్ళిద్దరేనా అంటే మనం కట్ చేసే వీడియో. ఇంకోటి ఎడిటర్ కూడా చెప్పుకోవాలన్నా, మంచిగా ఎడిటింగ్ చేశాడు. ఓవరాల్గా 3 ఇవ్వచ్చు నా. ఎందుకంటే కంబ్యాక్
కానీ కంబ్యాక్ అనేది ఇప్పుడు మనకి నాగ చైతన్య ఫ్యాన్స్ ఎవరు అవుతున్నారో వాళ్ళందరికీ ఊరట, మంచి ఊరట ఇది. చెప్పాలంటే 100% లవ్ లాంటి హిట్ ఇది. అక్కినేని ఫ్యాన్స్ అందరికీలే, అందరికి అంటే నాగార్జున వచ్చినాడు కదా హిట్ కొట్టుకొని సోగ్గాడి చిన్న నుంచి అన్ని ఆయన వచ్చాడు, చాలా గ్యాప్ వచ్చింది. ఓవరాల్ గా పడేసాడు. అయితే ఇప్పుడు ఈ ఇయర్ ఇండస్ట్రీ హిట్ కొట్టచ్చా? ఫస్ట్ ఇప్పుడు కొట్టింది మన సంక్రాంతికి వస్తున్నాం కొట్టింది హిట్. ఇది మనం యావరేజ్ అవి చెప్పకూడదు, హిట్. ఇంకా కొంచెం కనెక్ట్ నార్త్ లో కనెక్ట్ అయినా లేదు మన వాళ్ళు కూడా ఇంకొంచెం దయచేసి అందరూ థియేటర్కి వచ్చి చూస్తే బాగుంటుంది మూవీ. థియేటర్ మూవీ ఇది, థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ. మనం మళ్ళీ థియేటర్లో ఎవరైతే మిస్ అయింటారో వాళ్ళు మనం టీవీలో చూసుకున్నాక ఓటీటీలో చూసుకున్నాక బాధపడతారు ఖచ్చితంగా. ఇలాంటి మూవీని మన థియేటర్లో చూసింటే చాలా బాగున్నాయి అనే ఫీల్ వస్తుంది. సో మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్.